సాధారణంగా ఒక వ్యక్తి మరొకరి పట్ల చూపిస్తున్న ప్రేమ తరచూ మారుతుంది. అంటే అర్థం, అతనిలోని రజోగుణం నుంచి పుట్టిన కోరిక మరియు క్రోధం అనేవి అతని యొక్క అతిపెద్ద శత్రువులుగా మారుతాయని గుర్తించు. వాటి వలన అతడు మంచి చెడులను గుర్తించే తెలివితేటలను కోల్పోయి, అనగా తనకు కలిగిన కోరిక తీరనప్పుడు అనేక తప్పులు లేదా పాపాలు చేస్తూ ఎప్పటికీ ఉన్నదానితో సంతృప్తిని చెందలేక జీవితాంతం అశాంతి బాధను అనుభవిస్తూ తన పతనానికి తానే కారణమవుతాడు. అందుచేత ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఏమి జరిగినా ప్రశాంతంగా సమతుల్యతతో నిబ్బరంగా ఉండగలగడమే వారి యొక్క నిజమైన బలం లేదా అసలైన శక్తి అని గుర్తించి మసలుకోవాలి. ఇది ఎలా సాధ్యం అని అనుకుంటున్నావా? నిజమైన బలాన్ని బలవంతంగానో లేదా దూకుడు చర్యల ద్వారానో పొందలేవు. ఇది అంతర్గత ప్రశాంతత నుంచి లభిస్తుంది. అంటే కష్టసుఖాలను ఎవరైతే సమానంగా స్వీకరిస్తూ అన్ని విషయములయందు సమభావన కలిగి స్పష్టమైన ఆలోచనలను చేస్తూ నిబ్బరంగా కొంతసేపు వేచి ఉన్నట్లయితే ఆ సమయమున మీరు అంతర్గత ప్రశాంతతను పొంది అప్రయత్నంగా సరైన నిర్ణయాన్ని తీసుకోగల సామర్థ్యాన్ని పొందగలరు. అటు పిమ్మట క్రమశిక్షణతో ఫలాపేక్ష లేకుండా మనస్సును ఇంద్రియములను అదుపులో ఉంచుకొని చేసే పనిని భగవంతుడికే అర్పితం అన్న భావన కలిగినప్పుడు శాశ్వతమైన శాంతిని పొందగలరు. ఆ విధంగా కాని ఎడల ఫలితం అనుకున్న విధంగా వస్తే గర్వంతోనూ, రాకపోతే దుఃఖంతో నిండిపోయి జన్మ జన్మలకు కర్మబంధాలలో చిక్కుకుపోతారు.